కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడటం ఎలా? ఈ అబద్ధాలని మన వారపత్రికలు, మన మానస పుత్రికలు అయినటువంటి పత్రికల ద్వారా ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలని మోసం చేయడం మీద, వీటి మీద బహుశా భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో పిహెచ్డి చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కాస్త నిజాయితీతో నడుపుతారు అనేటువంటిది ప్రజల యొక్క మ్యాండేట్. చంద్రబాబు నాయుడు గారు కొంత విజనరీ ఉన్న లీడర్. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారు. రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలని లేకపోతే పవర్ పర్చేసింగ్ కెపాసిటీని కొంచెం పెంచేటువంటి ఒక విజనరీ లీడర్ అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు భావిస్తూ ఉంటారు. సరే, దాంట్లో నిజముందా అబద్ధం ఉందా అనే అంశాల జోలికి నేను వెళ్ళను. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా చదువుకొని ఒక ఫస్ట్ మార్క్ వస్తే ఆ వ్యక్తి బాగా చదివి కష్టపడి చదివినట్టు అర్థం. ఒక కుర్రోడు అన్నిట్లో కనీసం 35 మార్కులు కూడా దాటకుండా అన్నిట్లో 10 మార్కులు 5 మార్కులు వచ్చి బయటకు వచ్చిన తర్వాత నేను అద్భుతంగా కష్టపడ్డాను, రాత్రి బావుల్లో నిద్ర లేకుండా చదివాను, నాకు ఫస్ట్ క్లాస్ రాలేదు, నేనేం చేసేది పేపర్ దిద్దేవాడు తప్ప అన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దేశానికి రాజకీయాలు నేర్పినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కరెక్టే, కాసేపు అనుకుందాం ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్. రాష్ట్రపతులను కూడా ఎన్నిక చేయటంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తి. ఎస్ అనుకుందాం, కాసేపు కరెక్టే. నిద్రాహారాలు మాని పనే ప్రత్యక్ష దైవంగా వర్కోహాలిక్గా ఈ దేశంలోనే పేరు తెచ్చుకున్నటువంటి రోజుకు 18 గంటలు కష్టపడే వ్యక్తి. మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకున్నాం. రిజల్ట్ ఎక్కడుంది? వేర్ ఇస్ రిజల్ట్? లెక్కల్లో 0 మార్కులు వస్తున్నాయి, ఎకనామిక్స్లో 0 మార్కులు వస్తున్నాయి, సైన్స్లో 5-6 మార్కులు వస్తున్నాయి. దేంట్లో ఇంకా మీకు ఫస్ట్ మార్క్ రాకపోతే మీరు కష్టపడినట్టు, మీరు విజనరీ అన్నట్టు, మీరు ఈ దేశానికి ఒక తాత్వికత నేర్పడినటువంటి తాత్వికవేత్త అన్నట్టు, రోజుకి 18 గంటలు కష్టపడే నాయకుడు అన్నట్టు ఎట్లా నమ్మాలి? ఏ విధంగా నమ్మాలి? వాట్ ఆర్ ది స్టాటిస్టిక్స్ సపోర్టెడ్ ది పార్టీ ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆర్ కూటమి ప్రభుత్వం? ఏంటి 17 నెలల్లో 2 లక్షల కోట్ల చిల్లర అప్పు చేశారు. ఈ అప్పు దేనికి వాడారు? ఏ ప్రభుత్వానికి వాడారు అంటే సమాధానం. ఈ 17 నెలల్లో ఏమైనా సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేసి ప్రజలకు ఏమైనా డబ్బులు ఇచ్చారు అంటే సమాధానం. ఈ 17 నెలల్లో రాష్ట్రానికి ఏమైనా అద్భుతమైనటువంటి ప్రగతి వచ్చిందా అంటే సమాధానం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగానికి డప్పులు కొడుతూ వారి అజెండాని మోసేటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, మహా న్యూస్ అండ్ కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ ప్రజల్ని మ్యానిపులేట్ చేసి మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ వైపు ప్రజలను తీసుకెళ్తున్నప్పుడు ఇది తప్పు, ఇది వాస్తవం కాదు, ప్రజల్ని ఈ విధంగా మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వం. కపట నాటకాలతో, కళ్ళబుల్లి మాటలతో ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనని మ్యానిపులేట్ చేసి వాళ్ళ మస్తిష్కాల్లో ఒక తెలియని ఒక రుగ్మతల్ని సృష్టిస్తున్నాయి అని చెప్పాల్సినటువంటి బాధ్యత జేపీఎం భారత పార్టీగా నా మీద అయితే ఉందనేది భావిస్తున్నాను. అందుకనే ప్రతిరోజు ప్రతి అంశం మీద
ప్రజల్ని చైతన్యపరిచి వాస్తవాలు ప్రజల ముందు పెట్టే బాధ్యత. మీరు ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా, ఎంత ఎగతాళి చేసినా చేసి తీరుతాం.